వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో అకాల వర్షానికి తడిసి ముద్దైన మొక్కజొన్న కన్నీరు పెట్టుకున్న రైతన్నలు ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. అపోహలు వద్దు, నకిలీ మద్యం లేదు, సురక్ష యాప్పై విస్తృతంగా అవగాహన, మద్యం దుకాణాల వద్ద సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు ఎస్ఐ శివప్రసాద్. కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మార్షెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్లో పోలీస్ సమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాలు, ప్రయాణికులకు అవగాహన, పోలీస్ సమరవీరుల త్యాగాలు మరువలేనివని రైల్వే ఎస్ఐ కుమారి. నంద్యాల శ్రీ ప్రథమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు, అభిషేకాలు, పూజలు, అన్నదానాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కైపా రాముడు నవమోహన్. భూసేకరణకు సార్థకత కలిగించండి, రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28వ తేదీ ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేద్దాం పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. కార్పొరేట్ మతతత్వ శక్తులను ప్రతిఘటిద్దాం, డిసెంబర్ 6, 7 తేదీలలో కడపలో మహాసభలను విజయవంతం చేద్దాం కరపత్రాలు విడుదల చేసిన సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకులు. నంద్యాలలో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తమ మొక్కజొన్న అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అకాల వర్షంతో మొక్కజొన్న తడిసి ముద్దైంది. గురువారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకొని రాగా మొక్కజొన్నకు మార్కెట్ గరిష్ట ధర 2439 ఉండగా కనిష్ట ధర 1969గా నిర్ణయించారు. గురువారం గత 2 రోజుల కంటే అధికంగా వేడి ఉక్కపోతతో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. రైతులు మార్కెట్లో ఆరబెట్టిన మొక్కజొన్నపై టార్పాలింగ్ కవర్లు వేసినప్పటికీ కూడా భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షానికి కొట్టుకుపోతున్నటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు ఎత్తుకుంటున్న తీరు రైతుల కన్నీరు పెట్టించింది. అయితే రైతుకు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల సందర్భంగా ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేరు శ్రీనివాసులు, రాయమలపురం. నేను 8 ఎకరాలు వేసిన, అంత వాన పడి బూజు వచ్చింది. గవర్నమెంట్ కొంటామని 2400తో కొంటామని చెప్పినారు. కాకపోతే ఇంతవరకు ఎవరు రాలే, ఆఫీసర్లు కానీ ఒకవేళ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరే కానీ రాలే. మా పరిస్థితి ఇట్లుంది. మొన్న 1200కి అడిగినాడు. 1200కి ఎట్లా వేయాలా? మేము కూలీ లేదు, మిషన్ ఖరీదు లేదు. మిషన్ 3000 రూపాయలు ఎకరాకు, తోలనీకే 1500 ట్రాక్టర్కు, ఏరనీకే దానిలకు చూడు ఎట్లయినాయి. అంత బూజు పట్టి నల్లగా అయినాయి. ఇదంతా అదే నీళ్ళంతా తోడినాం ఇందాక, తెల్ల పట్టాలంతా ఇదైనాయి. కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా 2400 చెప్పినారు. పిఎం ప్రధానమంత్రి కూడా చెప్పినాడు 2400 మేము మద్దతు ధర ఇస్తామని సెల్లులలో పంపించినారు. ఆశతోటి నాటుకున్నాం. కాకపోతే తీరు అంచుకొచ్చిన తర్వాత ఎవరు కొనడంలే. దానికోసం గవర్నమెంట్ ఏదన్నా ఎప్పటికన్నా గవర్నమెంట్ దయదలిచి కొంటే 2400 అంటే ఏదో మాకు కొంచెం వరకన్నా సాయం చేసినట్టు ఉంటుంది. లేకపోతే 1000-1500కి అమ్మకాల మేము స్ట్రైకులు చేసుకుంటా యాన్నోసాడు ఒక ముద్దాన తిని యాన్నోసాడు బిల్డింగుల కాడ ఆడ ఈడ వాచ్మెన్. నకిలీ మద్యం అమ్మకాలు ఎక్కడా లేవని ప్రజలు అపోహలు చెందొద్దని ఎక్సైజ్ శాఖ శివప్రసాద్ తెలిపారు. మద్యం నాణ్యత వివరాలను వినియోగదారుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన సురక్ష యాప్పై ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని పలు మద్యం దుకాణాలు పరిశీలించారు. దుకాణాల వద్ద సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను అంటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే మద్యం నాణ్యత, తయారీ, కంపెనీ తదితర వివరాలు వినియోగదారుడికి తెలుస్తాయన్నారు. ప్రతి మద్యం షాపు వద్ద క్యూఆర్ కోడ్ స్టిక్కరు ఉంటుందని, ఎవరైనా కానీ మద్యం ఇచ్చే ముందు స్కానింగ్ చేసి ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మద్యం షాప్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు.
కొనుక్కున్న మందు స్కాన్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరితో చేయాలి, వచ్చిన ప్రతి ఒక్కరితో చేస్తాడు. ఖచ్చితంగా దాని గురించి జాబ్ పెట్టి కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మార్షెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో ప్రయాణికుల సజీవ దహనం కావడం అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ చిన్న టేకూరు వద్ద జరిగినటువంటి ఈ విషాద ఘటన ఎంతో కలిచివేసింది. ప్రాణాలు కోల్పోయిన 19 మంది ప్రయాణికుల ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి కావటం జరిగిందని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర సమయంలో ధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారు మరియు సురక్షితంగా బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంవి యాక్ట్ ప్రకారం చాలా నేరమైనటువంటిది కాబట్టి ఇటువంటి బస్సు ఓనర్లపైన, బస్సు డ్రైవర్లపైన, అన్నిటిపైన, అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది యొక్క ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి విషయము. బస్సు యజమానులు నిర్లక్ష్యంగా సరైన ట్రైన్డ్ డ్రైవర్స్తో కాకుండా అంతంత మాత్రం తెలిసిన డ్రైవర్స్తో బండి తోలించడం, ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణాలు. కానీ ఇవి అరికట్టాలంటే ఇటువంటి బస్సులకు సంబంధించిన ప్రైవేట్ బస్సులు అన్నిటిని కూడా స్తంభింప చేయాలా, బ్యాన్ చేయాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు ఇద్దరు అయితే ఏదో జనరల్గా జరిగితే ఏదైనా ఎదురుగా వచ్చి కొట్టుకుంటే అదొక విషయం. ఇది బస్సులోనే బస్సు వాళ్ళ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ బస్సు ప్రమాదానికి గురయ్యి మంటలు చెలరేగి 11 మంది బూడిదపాలైనారంటే చాలా విషాదకరమైనటువంటి. ఎంతోమంది అన్ని కుటుంబాలన్నీ కూడా వాళ్ళపైన ఆధారపడినటువంటివి. ఎంతోమంది విద్యావంతులు కూడా దాంట్లో చనిపోయినారని తెలిసింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. అలాగే బస్సు ప్రమాదాల్లో మరణించే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే బస్సు ఓనర్ నుంచి కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే లేని ఏదైనా వాళ్ళ ఆస్తులను జప్తు చేసి ఓనర్ యొక్క ఆస్తులను చనిపోయిన కుటుంబాలకు పంచాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని రైల్వే ఎస్ఐ కుమారి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ సిబ్బంది ఎస్ఐ కుమారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో అమరవీరుల వార్షికోత్సవాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రయాణికులకు పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా రైల్వే పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కుమారి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ 1959లో భారత్ చైనా సరిహద్దుల్లో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ 2025లో ఈ వారం వారోత్సవాలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు మా నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ప్రజలతో మేము ఆర్పీఎఫ్ ఇంకా రైల్వే స్టాఫ్ అందరం కలిసి 2024 నుంచి 25 వరకు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మా పోలీస్ సిబ్బంది అందరి గురించి, వాళ్ళ యొక్క సేవల గురించి, వాళ్ళు చేసిన
కార్యక్రమాల గురించి వాళ్ళు ఎలా చనిపోయారు, ఏ విధంగా డ్యూటీలో అమరవీరులయ్యారు దాని గురించి ప్రజలకి వివరిస్తూ ఈ రోజు వారోత్సవాల సందర్భంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఆర్పిఎఫ్ రైల్వే స్టేషన్ సిబ్బంది అందరూ నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ర్యాలీ చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అందరికీ నమస్కారం. నంద్యాల శ్రీ ప్రథమానందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మాజీ చైర్మన్లు కైప రాముడు నౌమోన్ పాల్గొన్నారు. వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దేవాలయానికి కాబోయే చైర్మన్ చలం బాబు వారిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ నంద్యాల చరిత్రకు ముఖ్యమైనటువంటి దేవాలయం ఉంది అంటే అది ప్రథమానందీశ్వర స్వామి దేవాలయం అని, ఇక్కడ ప్రతిరోజు అభివృద్ధి జరగడం చాలా అభినందనీయమని, దీనికి కృషి చేస్తున్న చలం బాబును అభినందించే విషయమని, కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వాములకు భక్తులకు రుచికరమైన అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. భక్తులకు మెరుగైన కార్యక్రమం విజయవంతం చేస్తుంది. భవానీ కొంచెం దూరం స్వామి డస్ట్ పిల్లలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయమండి. దయచేసి ఎక్కువ పెట్టించుకొని అందరికీ నమస్కారం. నవనందులలో మొదటి నంది ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఈ దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ 4వ సంవత్సరము. ఈరోజు 3వ రోజున అన్నదాన వితరణ కేంద్రాన్ని అన్నప్రసాద వితరణను మాజీ మున్సిపల్ చైర్మన్లు పెద్దలు గౌరవనీయులు కైపరాముడు గారు, మాజీ చైర్మన్ నౌమాన్ గారు ఇచ్చేసి ప్రారంభించడం జరిగింది. పాణ్యం రామయ్య గారు వయసురీత్యా అనారోగ్యరీత్యా రాలేకపోయారు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ మహబూనిసా గారు, అలాగే సులోచనమ్మ గారు, దేశం సులోచన గారు రావాల్సి ఉంది. వారు స్థానికంగా లేకపోవడంతో రాలేకపోయారు. అదేవిధంగా మాగంపుల్లయ్య మాజీ చైర్మన్ గారి సమీప బంధువు ఈరోజు ఉదయం కాలం చేయడం వల్ల ఆయన రాలేకపోయారు. ఏది ఏమైనా నంద్యాల పట్టణంలోని పెద్దలందరూ అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఇక్కడ దేవస్థానం దగ్గర పార్టీలకు ఎలాంటి తావు లేదు. అందరూ స్వామివారి భక్తులే. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శనం చేసుకుని సేవ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్న కోరడంతో అందరూ సముచితంగా ఎంతో ఆనందంగా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు 3వ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ పెద్దలకు హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాము. ఇదే విధంగా పట్టణంలోని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారిని, మాజీ ఎంపీ కోజా బ్రహ్మానంద రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు త్వరలో స్థానికంగా లేకపోవడంతో వస్తామని చెప్పారు. అదేవిధంగా అందరినీ ఆహ్వానిస్తాం. తప్పకుండా హాజరయ్యి మమ్మల్ని ప్రోత్సహించి స్వామివారి అన్నప్రసాద వితరణకు చైతన్యవారిని కోరుకుంటూ
ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని విన్నవించుకుంటున్నాం. ఓం నమః శివాయ. భూసేకరణకు సార్థకత కలిగించండి, రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి అన్న నినాదంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నాయకులు, ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రజా రైతు సంఘాలు, రైతు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు అధ్యక్షత వహించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం నిర్మాణానికి 60,000 ఎకరాలు త్యాగం చేశాం. మా ఊళ్ళు, మా భూములు, మా జీవితాలు నేట మునిగాయి. గుండెల నిండా బాధను దిగమింగుకొని మా బిడ్డలకైనా నీరు దక్కుతుందని ఆశపడ్డాం. కానీ ఏం జరిగింది? శ్రీశైలం గేట్లు ఎత్తితే ఒక్క చుక్క నీరు కూడా మా రాయలసీమకు రాదు. చరిత్రలోనే ఎంతకంటే పెద్ద అన్యాయం ఉంటుందా అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సభ్యులంతా కాసేపు లేచి దానికంటే ముందుగా మన రైతులు నష్టపోయి మన గుండెలో 26 గ్రూప్ కల్పనకు కానీ, అలాగే మన సిద్ధేశ్వరం గ్రూప్ కల్పనకు కానీ చేసినటువంటి వారు ఈ మధ్యనే పరమరించారు. మనం పడతాం. ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ రోజు విశాఖ గురించి పోరాడుతున్నారు, అన్న హనుమంతుల గురించి పోరాడుతున్నారు. రమణయ్య గారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు రాష్ట్రంలో చూసుకుంటున్నా కూడా నెల్లూరు జిల్లా పోరాడుతున్నారు. అదేవిధంగానే వేదవతి గారు గన్నవరం విమానాశ్రయ బాధితుల తరఫున ఆమె పోరాడుతున్నారు. అంటే వాళ్ళ విషయాలు కూడా ఆ సందర్భంగా వారు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగానే హరికృష్ణ గారు. కానీ రాయలసీమ వాళ్ళందరూ చాలా ముందుకు వచ్చి ఒక ఉద్యమంగా తయారు చేసి దీన్ని ముందుకు తీసుకోవాలి. బొజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో ఒక భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత వర్షాలు పడుతున్నా, తుఫాను ఉన్నప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే రాయలసీమ పట్ల పాలకుల యొక్క దుర్మార్గం ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది. ఈరోజు రాయలసీమలో ప్రధానంగా నీరు రావాల్సిన సోర్సెస్ రెండు. ఒకటి తుంగభద్ర డ్యామ్ నుండి వస్తుంటే తుంగభద్ర విషయాలు ఈరోజు మాట్లాడడం లేదు. కానీ మీ ముందు శ్రీశైలం రిజర్వాయర్ నుండి 14 లక్షల ఎకరాలకు 2 సోర్సుల ద్వారా మనకు నీళ్లు రావాల్సి ఉంది. ఒకటి మల్యాల నుండి ఎత్తిపోతల పథకం ద్వారా 6 లక్షల ఎకరాలకు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి మరకచెర్లకు వచ్చి 8 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే మొత్తం 14 లక్షల ఎకరాల్లో 44 దశాబ్దాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత కూడా ఈరోజు కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పంట కాలువల ద్వారా తూమును తీసుకుంటే, లేదా రైతులు ఎత్తిపోసుకున్నది మరో 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతూ ఉన్నాయి. అంటే మొత్తంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతోంది. ఈ ఎత్తిపోసుకుంటున్న 2 లక్షల ఎకరాలకు కూడా రైతులు 20,000 నుండి 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈరోజు వ్యవసాయం అధ్వానంగా ఉన్న స్థితిలో 20-40 వేలు పెట్టుకుంటున్న రైతు ఆ లాభానికి కాదు, కానీ ఒక రొటేషన్లో వ్యవసాయం చేయడం కోసమే అది చేస్తున్న నేపథ్యం ఒకటి కనపడుతుంది. అది పోలిస్తే మిగిలిన 10 లక్షల ఎకరాలు ఆకాశం వైపు, నీళ్ళ వైపు చూసుకుంటూ ఈరోజు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంటే 14 లక్షల ఎకరాలకు చట్టబద్ధమైన నీటి హక్కులు, బచావ్ ట్రిబ్యునల్ హక్కులు ఇచ్చింది, రాష్ట్రం చట్టం హక్కులు ఇచ్చిన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయమంటే ప్రభుత్వం ఈ పనులు చేపట్టకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం, ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టుకోకుండా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కుందు నది వెడల్పు అంటూ అక్కడ నుండి నిప్పులవాగు నుండి గాలేరును కుందు నదిని వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టడానికి పోతున్న నేపథ్యం మనకు కనపడుతుంది. అలగునూరు రిజర్వాయర్ డిఫంక్ట్ అయిపోయి 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ₹1 కోటి ఖర్చు పెట్టలేని పథకం ఈరోజు 32 కోట్లకు చేరింది. 32 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా పక్కన పెట్టి కుందు నది వెడల్పు అంటూ 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. గోరకల్లు రిజర్వాయర్ కూడా అలగునూరు పరిస్థితి పట్టబోయే పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకోకుండా, అంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నీరు రాకుండా పట్టించుకొని వైనం కనబడుతూ కుందు వెడల్పని చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం రైతాంగం యొక్క సమస్యనే కాదు, ఈ విధంగా ప్రకృతిని నాశనం చేస్తూ, కుందు నదిని వెడల్పు చేస్తూ, లోతు చేస్తూ, ప్రకృతిని డ్యామేజ్ చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో
ఒకవైపు ఉన్న డబ్బులను ప్రకృతి నాశనం చేసే కార్యక్రమాలకు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలు చేపట్టుకుంటూ అవసరమైన ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టిన నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల నుండి వచ్చారు, నెల్లూరు నుండి, విజయవాడ నుండి, ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వాళ్ళంతా కూడా విషయాలు తెలుసుకుంటూ మనం విడివిడిపోయి ఉన్నాం. ప్రభుత్వాలు అన్ని చోట్ల ఇదే ద్రోహం చేస్తుంది. మనం సంఘటితంగా పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మాకు అవసరమైన వాటి మీద నిధులు ఖర్చు పెట్టండి ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేయడానికి అని చెప్పి ఐక్య పోరాటానికి పిలుపునిచ్చే దిశగా ఈరోజు సభ జరుగుతోంది. ఆ దిశగా ప్రజలందరినీ మోటివేట్ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ మోటివేట్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తుంది. పాలకులు దుర్మార్గంగా అఖిలపక్ష సమావేశాలను పెట్టకుండా యూనిలేటరల్ డిసిషన్ తీసుకుంటూ ఆ ప్రభుత్వం చేసిన పనులు 2,000-3,000 కోట్లు ఖర్చు పెడితే దాన్ని పక్కన పెట్టడం, వీళ్ళు ఇష్టారాజ్యంగా కొత్త ప్రాజెక్టులు చేసి పెట్టుకుంటూ ఉన్న ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తూ తాగడానికి కూడా ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తున్న కార్యక్రమాలను ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమం తప్పకుండా ఫలిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిబి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు స్థానిక కార్యాలయంలో నేడు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రధానంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచారని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా అదేవిధంగా వైద్య విద్యాపరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. మిగతా 12 కాలేజీలు కూడా మరి నిర్మాణంలో ఉన్న సందర్భంగా మరి ప్రస్తుత గవర్నమెంటు మరి పీపీపీ విధానంలో మన ప్రైవేటైజేషన్ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేయకూడదు, ఈ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా మరి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఈ నెల 28వ తేదీన ర్యాలీగా పోయేదానికి ప్రజా ఉద్యమం పేరుతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. కార్పొరేట్ మతతత్వ శక్తులను ప్రతిఘటిద్దాం. సిపిఐ లిబరేషన్ డిసెంబర్ 6-7 తేదీలలో కడపలో జరగనున్న సిపిఐ లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో పార్టీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏ నాగరాజు, జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఎస్ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ మతతత్వ
మనువాద శక్తులను ప్రతిఘటిద్దాం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లే ప్రజల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని వారు విమర్శించారు. ఎన్నికల హామీలను మరిచి ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే ఇప్పుడు పాలకుల అసలు విధానమని తెలిపారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్లకు అప్పగించాలనే యత్నం దుర్మార్గమైనదని పేర్కొన్నారు. సోదర కామ్రేడ్స్, సిపిఎం లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభ కడప మహానగరంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభను ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కడప రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో సిపిఎం లిబరేషన్ పార్టీ మహాసభలు జరపడం చాలా సంతోషకరం. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో ఎక్కువ శాతం కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు నేటికి కూడా వలస ప్రాంతాలుగా మిగిలిపోతా ఉన్నాయి. పశ్చిమ ప్రాంతం చూస్తే ఆలూరు కానీ ఉన్నటువంటి ఎమ్మనూరు ఈ ప్రాంతాల్లో, ఆదోని, ఆలూరు, ఎమ్మనూరు ప్రాంతాల్లో నేటికి కూడా ఉపాధి పనుల కోసం వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. అయితే కర్నూలు జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి ఈ రకమైనటువంటి వలసల బాటలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. ప్రభుత్వాలు మారినా ఆ రకంగా కూడా ఏ మాత్రం కూడా ప్రజల తలరాతలు మారడం లేదు. అందుకొరకే రాయలసీమ జిల్లాలో ఈ కడప మహానగరంలో సిపిఎం లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలు జరపబోతా ఉన్నాం. ఈ మహాసభలకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ మహాసభలో పాల్గొంటారు. ఈ 4 రాయలసీమ జిల్లాలకు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా కొనసాగుతా ఉంది. అందుకొరకే రాయలసీమ జిల్లా కడప కేంద్రం, కడప ఉక్కు పరిశ్రమ కర్మాగారాన్ని నిర్మించాలని, నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం సక్రమే పూర్తి చేయాలి. రైతులు పండించినటువంటి పంట ధాన్యాలకు కూడా కొనుగోలు ధర రకంగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రోజు రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని పండించారు. అయితే నేటికి కూడా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడంతో దళాల్లో 2004 ఉన్నటువంటి ధరను 1900-1500 రూపాయలకి ఈ రోజు ఆ రకంగా రైతులు మోసపోతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు. అందుకొరకే రైతాంగ సమస్యలపైన, వ్యవసాయకుల సమస్యలపైన, మహిళలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, ఆ రకంగా విద్యార్థుల సమస్యలపైన ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఈ కడప మహాసభలో జరిగేటువంటి ఈ మహాసభలకు ఆర్థికంగా అధికారులు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.